ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 5వ నియమము ఆదేశములోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ప్రకృతి చర్యల వలె మన చర్యలు సైతము పైన చెప్పబడిన స్థితితో ఏకమగును. సహజముగాను ఉండుటకై మనము సత్య సందతనను అలవరించుకొనవలేను. ఇచ్చట భక్తి ఆరంభమగును. భక్తునకు భక్తి విషయమగు విధులు స్ఫురించును. అతని మనస్సులో ప్రభువును గూర్చిన స్ఫూర్తి హత్తుకొనును. ప్రియుని యొక్క కాఠిన్యత ప్రేయసికి మనోరంజకముగా ఉండును. కారణమేమనగా ఆ కాఠిన్యత యందు ప్రేమను ప్రతిబింబించు సౌకుమార్యము కనబడును. ఇది మిగుల ఆకర్షణీయముగా ఉండును. అట్లే ప్రేమించిన వ్యక్తి యొక్క పరుష వాక్యములు సైతము సంతోషమునే కలిగించును. ఈ పరుష వాక్యములను మొరటుదనముగా భావించినచో ఇవియే బాధాకరములకు అనుభవముల రూపమును దాల్చి కష్టములనబడును. ఇవి అత్యంత పరుషములైనను ప్రేమికుడు వీనిని సంతసముతో స్వీకరించి భరించును. ఈ స్థితి కలిగినప్పుడు ప్రేమ పరుష వాక్యములచే గలుగుదగిన ఉద్రేక భావమును కృతజ్ఞతా భావముగా మార్చును. అట్లు భావించుట అవి తనను ప్రేమించిన వారి కడ నుండి వచ్చుటచే అతడు వానినెట్లు స్వాగతపూర్వకముగా స్వీకరించెనో అతడెంత సంతసించెనో తెలుపును. దైవీ మార్గమున గలుగు విపత్తులను గూర్చి క్షోభ ప్రకటింపకము. అది మర్యాద లక్షణము కాదు. బాధను అనుభవింపకయే ఎవరునూ సౌఖ్యమును పొందజాలరు అని ఒక కవి వాక్కు. దీని ఫలితము పరమానందమే. అతడు దాని అందే నివసింప ఆరంభించును. తగినంత సాధనచే ఇది అతని స్వభావముగా సహజముగా మారును. ఆ తరువాత ఆ విషయము యొక్క ఎరుకయే అంతరించును. మోహపూరితమగు భ్రమయు నశించును. ఈ స్థితి కలిగినప్పుడు సత్యస్థితి వలయమున ఓలలాడుట తప్ప మరేమీ గలదు. అది ఏ సత్యస్థితి. కొంతకాలమునకు ఈ భావనయు నశించును. ఇట్లు తితిక్షా ఫలితముగా కలిగడి శక్తి సహాయముచే అతడు పైన చెప్పిన పరిధిలో ప్రవేశించును. సహజ మార్గ సాధన విధానములో ఎట్టి స్థితి అభ్యాసికి పలుమారు కలుగును. అది అతనికి సంతసము గూర్చును. తత్ఫలితముగా అతడు ఆ పరిధిలో ప్రవేశించును. అతడ చిత్త ప్రశాంతతను అనుభవపూర్వకముగా గ్రహించును. ఇప్పుడు పైనుండి వచ్చిన ఈ వస్తువు అతనికెంత శ్రేయస్కరము. అప్పుడు అతడు బాహ్యమునకు బాధాకరముగాను కటువుగాను ఉన్న విషయములన్నీయూ తన శ్రేయస్సు కొరకే వచ్చినవని భావించును. అవి మనకు బహుమాన రూపముగా వచ్చిన వగుటచే అమూల్యములగును. దానిచే కలిగిన సంతోషాతిశయముచే వానికి సహజముగానే కృతజ్ఞతా భావము వెల్లడించు అభిలాష కలుగును. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, ప్రకృతి యొక్క చర్యల వలనే మన చర్యలు కూడా అంటే అదే స్థితితో సమంజసము కలిగి సామరస్యము కలిగి ఉండేదాన్నే సత్యసంధత అని అంటారనమాట. అంటే మనము సత్య జీవితాన్ని జీవించాలి అంటే ఆ రకంగానే. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రకృతి గురించి సామరస్యం మనలో కలుగుతుందో అప్పుడు భక్తి అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ యావత్తు సృష్టిని సృష్టించిన వాడు భగవంతుడు. అందులో ఈ సృష్టిలోని ఒక ప్రకృతి కూడా ఒక భాగము. ఈ ఒక సృష్టిలో మనము భాగమే. కాబట్టి మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు, మన పుట్టుకకు కారణమైనటువంటి ఆ భగవంతుడు స్థానం ఏమిటి? మాతాపితృల స్థానం, అంటే తల్లిదండ్రుల స్థానం. మనకి అమ్మ అంటే నాన్న అంటే ఎలా అనిపిస్తుంది? ఒక హృదయంలో ఒక్కసారి ఆలోచిస్తే అంతే ప్రేమ, అంతే భక్తి, అంతే గౌరవం ఉంటుంది. అదే రకంగానే ఎప్పుడైతే మనం ప్రకృతిలో సామరస్యాన్ని పొందగలుగుతామో అప్పుడు భగవంతుని ఎడ మన హృదయంలో భక్తి అనేది అంకురిస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అటువంటి సాధకుని మనసులో ప్రభువు గురించి స్మృతి హత్తుకొని పోతుందన్నమాట.
ప్రగాఢమైనటువంటి ప్రేమ అతని హృదయంలో అంకురిస్తుంది. అంటే ప్రియుని యొక్క కాఠిన్యత ప్రేయసికి మనోరంజకంగా ఉంటుంది అని చెప్తారు ఇక్కడ బాబూజీ గారు. కారణం ఏమంటే ఆ కాఠిన్యత లోపల ప్రేమ ప్రతిబింబించేటువంటి ఒక సుకుమారమైనటువంటి స్థితి కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, అమితంగా ప్రేమించినటువంటి వాళ్ళు మనల్ని తిట్టిన, మనల్ని ఏమన్నా మనకేం అనిపించదు, బాగానే అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే ఎవరైనా వేరే వాళ్ళు అంటే మనకి సరిపోదన్నమాట అక్కడికి. కాబట్టి ఆ ప్రియుడు ప్రియురాలు ఈ ఒక సంబంధం ఎప్పుడైతే భగవంతుడికి భక్తునికి ఏర్పడిందో అప్పుడు భగవంతుని యొక్క కాఠిన్యత కూడా భక్తునికి ప్రేమమయమయ్యే కనిపిస్తుంది. ఇది చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. అట్లే ప్రేమించినటువంటి వ్యక్తి యొక్క పరుషమైనటువంటి వాక్కులు సైతము సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కఠినమైనటువంటి వాక్కులు ఈ మొరటుదనంగా భావిస్తే మనము ఇవి బాధాకరమైనటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితులుగా మనకి కనిపిస్తుంది, అంటే కష్టమని అనిపిస్తుంది. ఇవి అత్యంతమైనటువంటి పరుషమైనటువంటి ప్రేమికుడు వీనిని సంతోషంతో స్వీకరించి భరిస్తాడు. అంటే ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నాడో వాళ్ళు ఆ ప్రేమికుడు ప్రేయసి యొక్క కఠినమైనటువంటి వాక్కులను అంతే సంతోషంగా స్వీకరిస్తాడు. అలాగే ప్రేయసి కూడా ప్రియుని యొక్క కఠినమైనటువంటి వాక్కుల్ని సంతోషంగా స్వీకరిస్తాడు అనేది ఇది ప్రాపంచిక వ్యవహారంలో చెప్తున్నాను. కాకపోతే భగవంతుణ్ణి ఎప్పుడైతే మనము ప్రియుడని భావిస్తామో అప్పుడు ప్రియుని యొక్క పరుషమైనటువంటి వాక్కులు మనము ప్రేయసి అయినప్పుడు అది మనకి ఆనందాన్నే ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్థితిలో ప్రేమనే ఉంటుంది, కానీ వేరే ఏ ఒక్క ఆలోచన ఉండదు. ఎందుకు అలాగా అంటే మన పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలను తీర్చేదానికి భగవంతుడు మనకి కష్టాలు ఇస్తున్నాడు, మన సంస్కారాలన్నీ తీర్చేస్తున్నాడు, మన స్థూలత్వాన్ని తీసేస్తున్నాడు. కాబట్టే మనకి ఈ కష్టం వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది అని ఎప్పుడైతే మనము తెలుసుకోగలుగుతామో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు మంచి చేసేదానికే వచ్చిండేది అయిపోతుంది, కానీ మనకు చేటు ఏది చెయ్యలేదు. ఎందుకంటే ప్రతి దాంతో మనము రూపుదిద్దుకుంటూ వస్తున్నాము. మన ఒక గమ్యాన్ని చేరడానికి మధ్యలో ఉండేటువంటి ఈ ఒక కంటకాలన్నింటినీ భగవంతుడు తీసేస్తున్నాడు ఈ రకంగా కష్టాలిచ్చి. ఇప్పుడు ఒక శిల్పి ఒక రాయిని ఒక మూర్తిని చేయాలంటే ఏం చేస్తాడు? చూసుకుంటూ ఉండి దానికి వెన్న పూస్తూ ఉంటే అది రాయి వచ్చేసేసి మూర్తి అవుతుందా? ఎప్పటికీ అవ్వదు. దాన్ని ఉలి తీసుకొని కొడితేనే, దానికి బాగా దెబ్బలు పడితేనే అప్పుడే అది ఆ శిల్పం అనేది బయటికి వస్తుంది. అంటే దానిలో శిల్పము ఉంటుంది, దాన్ని వద్దైనటువంటి రాతిని తీసేస్తాడు శిల్పి. అక్కర్లేదు అని అనుకునే వాటిని తీసేస్తాడు. అప్పుడు ఆ శిల్పము చాలా సుందరంగా అందంగా మలుస్తుందన్నమాట అందులో. కాబట్టి మనకు వద్దైనటువంటివి, మనకి ఉపయోగం కానటువంటివన్నిటిని తీసి పారేస్తాడు గురువు. ఎప్పుడైతే ఆ పారేసినప్పుడే మనకి దుఃఖాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కలుగుతాయన్నమాట. మన జీవితాన్ని అతని దారిలో నడుపుతూ ఆ గమ్యాన్ని చేర్చేదానికి ఏం కావాలో, ఏ రకంగా మనం అవ్వాలో ఆ రకంగా చేసేదానికే గురువు మనకి కష్టాలని ఇస్తాడన్నమాట. కాబట్టి మనము గురువు గారు ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కష్టాలకి కృతజ్ఞతాభావంతో ఉండాలి. దాన్ని చాలా సంతోషంగా స్వీకరించాలి. గురువు పట్ల మన హృదయంలో ప్రేమను నింపుకోవాలి. అంతేకాకుండా దైవీ మార్గంలో కలిగేటువంటి విపత్తుల గురించి మనం ఏ రోజుకి బాధను వ్యక్తపరచకూడదు. అయ్యో నాకే కష్టం వచ్చింది, నాకే కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది అని అనుకోకూడదు. ఎందుకంటే అది మర్యాద లక్షణం కాదని చెప్తున్నారు. బాధను అనుభవించకపోతే ఎవరు సుఖాన్ని పొందగలరు?
అంటే రాత్రి వస్తేనే పగులు వస్తుంది, చీకటి ఉంటేనే వెలుతురిది, లేకపోతే లేదు. కాబట్టి మనం ఏ రోజుకి కానీ అరే నాకే కష్టం వచ్చింది బాబూజీ, నాకెందుకు కష్టం ఇచ్చినావు అని అడిగే ప్రశ్ననే ఉండదు అప్పుడు. ఎందుకంటే అన్నీ బాబూజీ గారు ఇచ్చినటువంటివే. కాబట్టి దీని ఫలితంగా ఏమైపోతుంది, ఎప్పుడైతే మన హృదయంలో ఆ భావన వస్తుందో అప్పుడు మనకు ఆ పరమానందం అనేది కలుగుతుంది. ఎందుకంటే అక్కడ దుఃఖమే లేదు, ప్రతిదీ భగవంతుడే ఇచ్చినటువంటిది అనేది. అతడు ఆ ఒక పరమానంద స్థితిలోనే జీవించేదానికి మొదలు పెడతాడు. అంతేకాకుండా తగినంత సాధన చేసి అప్పుడు అతని స్వభావమే ఆ రకంగా సహజంగా మారిపోతుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ ఒక స్థితి యొక్క ఎరుక కూడా ఉండదన్నమాట అతని లోపల. అంతేకాకుండా మోహపూరితమైనటువంటి భ్రమ కూడా నశించిపోతుంది. ఈ స్థితి ఎప్పుడైతే అభ్యాసిలో కలిగింది అంటే అప్పుడు సత్యస్థితి వలయం లోపల అతను ఓలలాడుచున్నాడని అర్థము. చూడండి, మన గమ్యం గురించి, మన ప్రోగ్రెస్ గురించి ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, ఎవ్వరిని అడగక్కర్లేదు. ఇక్కడే బాబూజీ గారి పుస్తకాలు చదువుతుంటే ఇక్కడే అన్నీ తెలిసిపోతున్నాయి. మన కష్టాలని ఏ రకంగా స్వీకరిస్తున్నాం, ఎలా అనుకుంటున్నాం, అలా చూసుకుంటే అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎంత ప్రోగ్రెస్ అయినామబ్బా అని. అంతేకాకుండా ఎప్పుడైతే మనిషి దాన్ని చాలా కృతజ్ఞతా భావంతో స్వీకరిస్తాడో, దాన్ని స్వాగతిస్తాడో, దాని నుంచి చాలా సంతోషిస్తాడో అప్పుడు అతను ఆ సత్యస్థితి లోపల నివసిస్తాడనమాట. కొంతకాలమైనాక ఈ భావన కూడా నశించిన తర్వాత అతని ఒక సహనం యొక్క శక్తి, అంటే ఇవన్నిటినీ సహిస్తూ వచ్చాడు కదా, అప్పుడు ఒక శక్తి అనేది వచ్చేస్తుంది మనిషిలో, ఆ సహన శక్తి అంటారు. దాని ఫలితంగా ఏంటంటే అతను పైన చెప్పినటువంటి పరిధి లోపల ప్రవేశిస్తాడు, సత్యస్థితి అనేటువంటి వలయంలో. సహజ మార్గ సాధన విధానంలో ఏంటంటే ఇటువంటి స్థితి అభ్యాసికి చాలాసార్లు వస్తుందంట. వచ్చి అది అతనికి సంతోషాన్ని చేకూరుస్తుంది అని చెప్తున్నారు బాబూజీ గారు. అంటే ప్రతి ఒక్క అభ్యాసి దీన్ని అనుభవిస్తాడు. దాని ఫలితంగా ఏమంటే అతడు ఆ పరిధిలో ప్రవేశించేదానికి సహాయం అవుతుంది. అక్కడ మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఈ అనుభవము ప్రతి ఒక్క అభ్యాసికి కలగాలి. అంతేకాకుండా పైన నుండి వచ్చినటువంటి ఈ వస్తువు అతనికి చాలా శ్రేయస్కరం అనిపిస్తుంది. అంటే దుఃఖాలన్నీ శ్రేయస్కరం అనిపిస్తుంది. దుఃఖం వచ్చినా బాధ లేదు, తిరిగి అది ఆనందాన్ని ఇస్తూ కృతజ్ఞతా భావాన్ని పెంచుతుందన్నమాట. అంతేకాకుండా అతని శ్రేయస్సు కొరకే ఇవన్నీ వచ్చినాయనేటువంటి భావన అతనిలో ఉంటుందన్నమాట. ఇది మనకి భగవంతుడిచ్చినటువంటి బహుమానము అని మనకి అనిపిస్తుంది, అత్యమూల్యమైనటువంటిది అని అనిపిస్తుంది అన్నమాట. దాని నుంచి కలిగినటువంటి సంతోషం ఏముంది కదా, అది సహజంగానే మనిషి లోపల ఆ కృతజ్ఞత భావాన్ని వెల్లడిస్తుంది అని బాబూజీ గారు చెప్తున్నారనమాట. దీనికి ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాయచూర్కి వెళ్ళేదాన్ని రాఘవేంద్రరావు గారి దగ్గరికి. అప్పుడు ఆయన ఇలాగే ఎన్నో విషయాలు చెప్పేవారు. నేను ఆయనకి జాబులు రాసేదాన్ని. ఒకసారి ఈ రకంగా ఏదో ఏ విషయమో రాశాక ఆ జాబుని మీకు నచ్చకపోతే దాన్ని చింపేయండి, కాల్ చేయండి అని రాశానమాట. అప్పుడు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తున్నా. అప్పుడు నేను ఒక 25-26 ఏళ్ళు ఉంటాయి నాకు, అంతే వయస్సు. కాకపోతే రాఘవేంద్రరావు గారు నేను ఇప్పుడు వెళ్ళాక రాయచూర్కి పొద్దుటి నుంచి నాకు సాయంకాలం దాకా ఆయన ఒకటే ప్రశ్న, నీకేమైనా తలకాయ చెడిందా అని ఇలాగే అడిగేవాళ్ళు. అంటే నాకు ఎందుకంటే అది తిట్టన్నమాట, ఆయన తిడుతున్నారు నన్ను. తర్వాత గ్రహించేసాను నేను ఆయన నన్ను తిడుతున్నారనేది. తర్వాత నీకేమన్నా పున్నమావాస అప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ అవుతుందా అనేది ఈ రకంగానే పొద్దున్న నుంచి ఎందుకబ్బా ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రతిసారికైతే చక్కగా కూర్చొని మాట్లాడడం అంతా జరిగేది. ఈసారి ఏం పూర్తిగా నాకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాసే నడుస్తుంది కదా బాబూజీ ఏంటి ఏమైంది ఇది అని అనుకుంటా ఉంటుంది. తర్వాత చివరికి తెలిసి వచ్చింది ఏమంటే నేను ఆ జాబుని చింపేయండి, కాల్ చేయండి అన్నాను కదా, అది కోపం వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే ఆయన చెప్పారు ఇది సాధ్యం లేదు, నేను ఉండేంత దాకా సాధ్యం లేదు అని చెప్పారు.
అంటే నాకన్నా ఎక్కువగా నేను రాసిన జాబ్ అంటే ఆయనకు ప్రేమ ఎక్కువైంది అనేది అర్థమైంది నాకు అప్పుడు. అంటే ఆయన చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక పని ఏముంది కదా, ఈ క్షేత్రం పైన చేస్తున్నారు. దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలన్నిటినీ ఆ జాబులో ఆయన చదువుతున్నారు. కాబట్టి అది చాలా అమూల్యమైనటువంటిది ఆయనకి. దాన్ని నేను పిచ్చి పిచ్చిగా ఇలా రాస్తే ఇంకేముంది. తర్వాత అలా బాగా తిట్టించుకున్నాము. మరి వెళ్ళాము, ఇంటికి వెళ్ళాము. మళ్ళీ ఆయన చూడకుండా ఉండలేము కదా, మళ్ళీ వచ్చాను. అప్పుడు ఆయన చెప్పారు, రావు వెళ్ళంగానే వాకిలి దగ్గరనే ఎవరైతే నాతో తిట్టించుకుని మళ్ళీ వస్తారో నా దగ్గరికి వాళ్ళు నా వాళ్ళు అన్నారు. తర్వాత ఏం చెప్పారంటే, ఎవరినైతే ఎక్కువగా తిడతామో వాళ్ళపైన ఎక్కువగా ప్రేమ ఉందని అర్థము అని అన్నారు. ఈ తిట్టడం అనేది ప్రేమకు ఒక నిదర్శనము అని చెప్పారన్నమాట. అంతేకాకుండా ఆయనకు బాబూజీ గారు ఏ రకంగా తిట్టేవాళ్ళు అనేది కూడా వాళ్ళు చెప్పారనమాట. నాకు బాబూజీ గారు చెప్పేవాళ్ళు, బాగా చెవి పెట్టుకుని పిండేవాళ్ళు నన్ను. లాఠీ లేకర్ దండా లేకర్ మారుంగా అని చెప్పేవాళ్ళు. కాకపోతే బాబూజీ గారి ఒక కౌశల్యం ఏంటంటే మరుక్షణమే దాని నుంచి బయటికి తీసుకొచ్చేసి అంతా సర్దేసేవాళ్ళు. అది కేవలం బాబూజీకి మాత్రమే ఉంది ఆ కౌశల్యం అని చెప్పేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా లైలా మజ్ను కథ మనకందరికీ తెలిసిందే. ఇవాళ ఇంకోసారి జ్ఞప్తికి తెచ్చుకుందాము. లైలా మజ్ను అమితంగా ప్రేమిస్తుండేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. వాళ్ళ ఒక ప్రేమ గాథ అనేది మొత్తం ప్రపంచానికి తెలిసినటువంటిది. లైలాకు మజ్నుని చూడాలని చాలా అనిపించిందంట. ఏ రకంగా అయితే మజ్ను రాగలుగుతాడు ఇక్కడికి అని బయట అంతా ఒక డిండోరా వేయించిందంట. వేయించేసి దానం ఇస్తున్నాము అందరు రండి అని చెప్పిందంట. అందరూ తమ తమ భిక్షా పాత్రలను పెట్టుకొని అందరూ వచ్చారు. కొందరికి గుడ్డలు దానం చేసింది, కొందరికి డబ్బులు దానం చేసింది, కొందరికి బంగారం దానం చేసింది. ఈ రకంగా అన్నీ దానం చేసుకుంటూ పోయిందంట. ఎప్పుడైతే మజ్ను వచ్చి తన భిక్షా పాత్ర, మట్టి పాత్ర తీసుకొచ్చి అలా పెట్టంగానే కర్ర పుచ్చుకొని ఠపీమని పగలగొట్టేసిందంట. అప్పుడు మజ్ను సంతోషంగా గెంతుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో భిక్షా పాత్ర తెచ్చాడంట. మళ్ళీ ఠపీమని పగలగొట్టిందంట. అప్పుడు పక్కన చూస్తున్న వాళ్ళకి విచిత్రంగా కనిపించారే, ఏంటి మజ్ను పిచ్చివాడివే నువ్వు, మాకైతే ఎన్ని రకాలు ఇచ్చింది లైలా, నీకు వచ్చినప్పుడు ఇలా నీ పాత్రను పగలగొట్టింది కదా, సో నీకు కొద్ది కూడా బాధ లేదా, కోపం రావట్లేదా అని అంటే అప్పుడు మజ్ను చెప్పాడంట, ఇటువంటి ప్రవర్తన లైలాది వేరే ఎవరి పట్లన్నా ఉందా అని అడిగాడంట. లేదు అంటే లైలాకు అందరికన్నా ఎక్కువ నా పైన ప్రేమ ఉంది, నన్నే ప్రేమిస్తుంది అనేదానికే ఇదే ఒక చిహ్నము, గుర్తు. అంటే ఏంటంటే నిదర్శనము. ఎందుకంటే ప్రతిసారికి నాది పగలగొడితే పాత్ర మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నన్ను చూడొచ్చని. కానీ మిగతా వాళ్ళందరికీ ఇచ్చి పంపించేస్తే వాళ్ళని చూసే అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ నన్ను చూడాలని అని చెప్పాడంట. కాబట్టి మిత్రులారా, భగవంతుడు మనకిచ్చినటువంటి కష్టాల్ని మనల్ని రూపుదిద్దేదానికి ఇచ్చాడని మనం అనుకొని అతని పట్ల కృతజ్ఞతాభావంతో, అనన్య భక్తి భావంతో, ప్రేమ భావంతో ఎప్పుడైతే మనము మన సాధనని కొనసాగిస్తామో అప్పుడు తప్పకుండా బాబూజీ గారు చెప్పినటువంటి ఆ సత్య వలయం లోపల ప్రవేశిస్తాము. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాన్ని వచ్చే సత్సంగాల్లో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.